నమస్తే, వెల్కమ్ టు టీవీ20 కళలు కళాకారులు ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు నంబూరి పరమేశ్వరి గారు, ప్రముఖ సింగర్. గుంటూరులో ఏ ప్రోగ్రాం జరిగినప్పటికీ కూడా ఆమె మార్క్ అనేటటువంటి ఉంటుంది. అలాగే చిన్నతనం నుంచి పాటలు పాడాలి, సంగీతం అనేటటువంటి ఒక కళపైన అభిరుచి పెంచుకొని ఆమె అనుకున్నటువంటి ఆ కళలో ఏదైతే ప్రావీణ్యత సాధించి ఏదైతే ప్రోగ్రామ్స్ అనేటటువంటివి సింగింగ్ ప్రోగ్రామ్స్కి ఎక్కువగా కూడా అటెండ్ అవుతూ ఆమె కళను ప్రదర్శించేటటువంటి పరిస్థితి. మనతో ఉన్నారు నంబూరి పరమేశ్వర్ గారు. నమస్తే మేడం. మేడం, మీకు ఈ కళపైన ఆసక్తి ఎందుకు కలిగింది? నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి పాడాలి అని. అందుకని నేను మా వారిని ఒప్పించుకొని, అంటే పెళ్ళి కాకముందు నేను ఆ కళని నెరవేర్చుకోలేకపోయాను. పెళ్ళైన తర్వాత మా వారిని ఒప్పించుకొని నేను బయటికి రావడం జరిగిందండి. ఒక 3 years నుంచి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. మీకెందుకు ఈ సింగింగ్ అనేటటువంటి దానిపైనే ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది చిన్నతనం నుంచి? అంటే ఎందుకు ఏంటి అనేది మాత్రం తెలియదండి. ఒక పని ఇష్టం అంటే అది ఎందుకోసం ఏంటి అనేది మనకు తెలియదుగా, నా మనసుకి ఎందుకో నచ్చింది. చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా సార్ మా చేత బాగా పద్యాలు అవన్నీ బాగా చెప్పించేవారు. దాని ఇంట్రెస్ట్ వల్ల, లేదా మా ఫ్యామిలీలో మా ఫాదరు హార్మోనిస్ట్ అండి, మా తాతగారు బుర్ర కథలు అవి చెప్పేవారు. దాని ద్వారాగా నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగి నాకు సింగింగ్ అనేది చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు పాడుకుంటూనే ఉండేదాన్ని ఏదో ఒక పాట. దానివల్ల నేను దీంట్లోకి రావడం జరిగిందండి. ఇప్పుడు సాధారణంగా అంటే ట్రైనింగ్ తీసుకొని ఒక ఆర్కెస్ట్రా లేదంటే ఒక వాయిద్యాలన్నిటిలో ఉండి నేర్చుకోవటం వేరు, ఇంట్లో పాడుకుంటూ ఇంట్లో సాధారణ ప్రజల్లాగానే నేర్చుకొని ఒక్కసారి ప్రోగ్రాంలకు వెళ్ళేటప్పుడు ఆ ప్రోగ్రాముల్లో అన్ని వాయిద్యాలకు సంబంధించి ఉంటాయి. తబలాలని, క్యాషియో అని, తర్వాత గిటార్ అని, వీటన్నిటికీ ఫ్లూట్ అని, వాటికి సంబంధించినటువంటి ఆ మ్యూజిక్ కాంబినేషన్తో పాడటం అనేది చాలా కష్టం. ఎక్కడ ఆపాలి, పల్లవి, చరణం, ఎక్కడ మ్యూజిక్ ఉంటుంది, అదంతా కూడా ఎట్లా సింక్రనైజ్ చేసుకోవటానికి మీరు ఇంట్లో ఆసక్తిని ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వాటితో ఎట్లా సెట్ అయ్యారు? ఎట్లా సెట్ అయ్యేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంట్లో నేర్చుకుంది స్టార్ మేకర్ యాప్ అట్లా పాడుకుంటూ ఉంటానండి. దాంట్లో అంటే మనకి ట్రాకే కాబట్టి మ్యూజిక్ ఎక్కడ ఆగిపోవాలి ఏంటనేది తెలిసిద్ది. లైవ్ ఆర్కెస్ట్రా మీద అంటే ఏం తెలీదు, కానీ ఫస్ట్ సడన్గా లైవ్ ఆర్కెస్ట్రా ఉంది ప్రోగ్రామ్ అంటే కొంచెం మా గుండెల్లో భయంగానే ఉంటుంది. ఎంత పాడేవాళ్ళమైనా ట్రాక్ అంటే అంత ఇబ్బంది ఏముండదు, హ్యాపీగా పాడేస్తాము. ఇదైనా కూడా ఇంకా మ్యూజిక్ అబ్జర్వేషన్ చేసుకోవడం, లేకపోతే అక్కడ వావిచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి సార్ కొంచెం మమ్మల్ని చూసి ఇది చేయండి అంటే వాళ్ళే చెప్తా ఉంటారు ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. దాని ద్వారాగా కొంచెం చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి అంత భయంగా ఏం లేదు, బాగానే ఉంటుంది ఏ కార్యక్రమం అయినా సరే. ఓకే మేడం. అంటే దాదాపుగా ఇంట్లో మీరు పాడుకునేటటువంటి పాటలు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలిసినటువంటి వాళ్ళ మధ్య పాడేటప్పుడు ఒక ఫియర్ అనేది ఉండదు. కానీ ఒక స్టేజ్ పైన సాంగ్ పాడాలంటే కొన్ని వందల మంది, వేల మంది ఉన్న ప్రాంతంలో అసలు ఎలా అనిపిస్తుంది? స్టేజ్ ఫియర్ అనేది మీరు ఎలా లేకుండా మేనేజ్ చేయగలుగుతారు? అంటే ఫస్ట్ ఉంది సార్, స్టేజ్ ఫియర్ లేకుండా ఎవరికీ ఉండదు. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కితే నాకు కూడా అట్లానే ఉంది. కానీ పాడే కొద్దీ ఇంకా స్టేజ్ ఫియర్ అనేది లేదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా నేను ధైర్యంగా పాడగలుగుతాను. ఫస్ట్లో భయం వేసేది అందరినీ చూసి, కానీ దాని వైపు కాకుండా స్క్రీన్ వైపే ఎక్కువ చూసేదాన్ని. ఇప్పుడు బాగా అలవాటైంది కాబట్టి ఇప్పుడు టెన్షన్ ఏం లేదు సార్. ఎంతమంది ఉన్నా కూడా నేను హ్యాపీగా పాడేస్తాను. ఓకే. మీరు మొట్టమొదట స్టేజ్ పర్ఫార్మెన్స్లో పాడినటువంటి పాట ఏంటి? ఒక చరణమో పల్లవో ఏదో మా ప్రేక్షకుల కోసం వినిపించండి. ఓకే అండి, నేను మొట్టమొదటిగా సారిగా పాడింది అంటే అమ్మవారి పాట పాడాను, మహాకనకదుర్గ. ఆ పాటే వినిపిస్తా అండి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా శివానంద చరిత భవానంద చరిత, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధీక్షించు ఆదిశక్తి, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. సూపర్ మేడం. మేడం, మీ వాయిస్ జనరల్గా మాట్లాడేటటువంటి వాయిస్కి అలాగే సింగింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు వాయిస్కి ఆ తేడా అది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అది ఎట్లా వస్తుంది? ఎట్లా అంటే తెలియదు సార్, ఆటోమేటిక్గా అంటే పాడేటప్పుడు అదే సడన్గా చేంజ్ అయిపోయింది. నేనైతే చేంజ్ చేయటం అట్లా అంటూ ఏం లేదు. నార్మల్గా మాట్లాడేటప్పుడు ఎట్లానో పాటప్పుడు కూడా అట్లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పాడేటప్పుడు ఇంకా ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం కాబట్టి సడన్గా అదే వస్తుంది, వెంటనే వచ్చేసిద్ది. మీకు మామూలుగా సినీ ఫీల్డ్కి సంబంధించే ఈ సింగింగ్
సింగింగ్ అనేటటువంటిది ఒక ఇన్స్పిరేషన్ లేదంటే ఒక నచ్చినటువంటి సింగర్స్ అనేటటువంటి వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్న సింగర్స్నే పోల్చుకుంటారు. నా వాయిస్ ఎలా ఉంటుంది, ఆ సింగర్లా ఉంటుంది, లేదంటే ఆ సింగర్ వాయిస్ నాకు నచ్చుతుంది, ఆ సింగర్ పాడిన పాటలు నాకు నచ్చుతాయి, ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. సినీ ఫీల్డ్లో మీకు నచ్చినటువంటి సింగర్ ఎవరు, ఎందుకు వాళ్ళు నచ్చుతారు మీకు? నాకంటే చిత్రమ్మ గారి వాయిస్ బాగా నచ్చిద్దండి. అట్లానే జానకమ్మ వారి వాయిస్ కూడా బాగా నచ్చిద్ది. వాళ్ళ వాయిస్కి ఏంటంటే నా వాయిస్ సెట్ అయిద్దేమో, వాళ్ళ వాయిస్ లాగా నాది కూడా ఉంటుందేమో అని చెప్పి నా ఫీలింగు. అందుకని వాళ్ళ పాటలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటానండి నేను. ఓకే మేడం, ఇప్పుడు మీకు నచ్చినటువంటి చిత్ర గారి సాంగ్స్లు బాగా నచ్చే సాంగ్ ఏమన్నా ఉంటే మా ప్రేక్షకుల కోసం వినిపించండి. ఉందండి, అంతఃపురం సినిమాలో నుంచి అసలేం గుర్తుకు రాదు అనే పాట అండి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నాలో ఉంది నీ ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. ఓకే మేడం, సూపర్ మేడం, చాలా బాగుంది. అది ఈ పాటల్లో మీకు ఎక్కువగా నచ్చిందండి మ్యూజిక్కా లేదంటే లిరిక్సా లేదంటే వాటికి సంబంధించిన మీ టెర్మినాలజీ ఉంటుంది కదా, ఏమి ఎక్కువగా నచ్చిందని? మ్యూజిక్ కూడా బాగుంటుంది, ఆ పాడడం కూడా బాగుంటుంది చాలా అని చెప్పి నేను ఈ సాంగ్ ఎక్కువ ఇష్టపడతా ఉంటానండి. అది నేను ఎక్కువసార్లు 2-3 సార్లు ఒక పాటల ప్రోగ్రాంలో నేను అంటే పోటీలకి వెళ్ళినప్పుడు కూడా నేను ఫస్ట్ టైం ఈ పాటే పాడానండి. అందుకని నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అండి. ఓకే మేడం, అంటే పోటీలు అంటున్నారు, మీరు ఎన్ని పోటీలకు వెళ్ళారు ఇప్పటివరకు? అంటే ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్తారు మామూలుగా, పండుగలను ఈవెంట్స్ అను, అట్లా కాకుండా మామూలుగా సింగింగ్ పోటీలకు ఏ ఏజ్లో వెళ్ళారు, అప్పుడు ఎలా జరిగింది? జరుగుతూ ఉంటే ఎవరన్నా చెప్తా ఉండేవాళ్ళు నాకు, దానికి కూడా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసేదాన్ని అండి. ఒక 3 చోట్లకి 4 చోట్లకి అట్లా వెళ్ళాను. అయితే కనుక ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఈ యొక్క సింగింగ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్కి సంబంధించి ఆదరణ క్రమేణా పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మేము కూడా ఇది చేయాలని చెప్పేసి అందరూ వస్తున్నారు, దానివల్ల తగ్గిపోతుందేమో అని చెప్పి అనుకుంటున్నానండి. ఇంతకు ముందు ఉన్నంత ఆదరణ అయితే ఇప్పుడు లేదు, కొంచెం తగ్గిపోతుందేమో అని అనుకుంటున్నాను మరి నేను. అంటే జనరల్గా చూస్తే కనుక మీరనేది కాంపిటీషన్కి సంబంధించినటువంటి నేపథ్యం చెప్తున్నారు. అంటే మేము అడిగేది ఏంటంటే, ప్రస్తుతం అంతకుముందు రోజుల్లో ఏ ప్రోగ్రాం జరిగినా, ఒక పెళ్లి కావచ్చు, ఒక ఏదైనా ఫంక్షన్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఈవెంట్ కావచ్చు, ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఈ పండుగలకు కూడా ఈ సింగింగ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఇవి పెరుగుతున్నాయి అంటారా? ప్రతి ప్రోగ్రామ్కి ఈ యొక్క సింగర్స్ని, అంటే ఏది జరిగినప్పటికీ కూడా ఈవెంట్ సింగింగే ప్రధానం. ముందు సాంగ్స్తోనే స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్. ముందు ఎంటర్టైన్ చేయాలి, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి. కాబట్టి సింగింగ్కి సంబంధించి ఇవి పెరుగుతున్నటువంటి క్రమమే ఉందంటారా? అంటే ప్రస్తుతానికి పెరుగుతుందండి. ప్రతి ఒక్క ఫంక్షన్లో కూడా ఇప్పుడు ఇది సహజమైపోయింది. ఏ ఫంక్షన్ అయినా, చిన్న ఫంక్షన్ అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాటల కార్యక్రమం పెట్టిస్తున్నారు. బయట ప్రస్తుతానికి బాగానే ఉంది, బాగానే జరుగుతుంది, బాగానే ఉందనుకుంటున్నాను మరి నేను. అది నాకు తెలిసినంత వాటికి. ఓకే మేడం, ప్రస్తుతం మిమ్మల్ని ఈ ఫీల్డ్లో ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, మిమ్మల్ని ప్రోత్సహించాలి. ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కనుక అప్పుడే మీరు ఎంటర్ అయిన సమయంలో ఫస్ట్ ప్రోగ్రాము అసలు ఎలా మీరు అప్రోచ్ అయ్యారు? మీరు అప్రోచ్ అయ్యారా లేదంటే ఈవెంట్ మేనేజర్సే అప్రోచ్ అయ్యారా? దానికి సంబంధించినటువంటిది గుర్తు చేసుకుంటే. అంటే యాక్చువల్గా నేను పాడతానని మా ఇంట్లో వాళ్ళకి తెలుసండి, మా వారికి అట్లాగా. అయితే మా రిలేటివ్స్ పెళ్ళికి వెళ్ళానండి గుంటూరు. అక్కడ అన్నయ్య వాళ్ళ కూతురి ఫంక్షన్లో ఒక పాట అయితే పాడాను నేను. ఆ పాడి అప్పుడు చూసుకున్నారు, అసలు వాళ్ళకి తెలియదు నేను పాడతానని. ఆ ఫస్ట్ పాట నేను అక్కడ పాడాను. తర్వాత అన్నయ్య వేరే ఊర్లో మిర్యాలగూడలో ఇట్లానే ఈవెంట్స్కి వెళ్తూ ఉంటే, ఇట్లాగా అక్కడ ఈవెంట్ జరుగుతుందిరా నువ్వు వస్తావా అని చెప్పేసి నన్ను అడిగాడు ఫోన్ చేసి. వస్తాను అని చెప్పేసి నేను ఫస్ట్ కార్యక్రమం చేసింది మిర్యాలగూడ అండి. నన్ను ఫస్ట్గా నాకు సపోర్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళి
తీసుకెళ్ళింది అన్నయ్య, నన్ను ఇంట్లో సపోర్ట్ చేసి పంపించింది మా వారండి. ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్ళైన తర్వాత తనకి అలా నెరవేరింది అంటే దానికి చేసుకున్న భర్తే కారణం అండి. మా వారి వల్లే నేను అక్కడికి బయటికి వెళ్ళగలిగి నేను ఈ స్థితిలో ఉండి ఈరోజు మీ ముందు ఇంటర్వ్యూ చేసి ఇది స్థితికి వచ్చానంటే దానికి మా వారండి. ఫస్ట్ ప్రోగ్రామ్ అక్కడ చేశాను, అక్కడ చూసి ఇంకా బాగుంది, అందరు నన్ను మెచ్చుకున్నారు, బాగా పాడేవి అది ఇదని. దాని ద్వారా ఇక వేరే వాళ్ళు అందరూ ఫోన్ నెంబర్లు తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమానికి నాకు చెప్పడం, ప్రతి ఒక్కటి దానికి వెళ్ళడం ఇట్లాగా జరుగుతుందండి. మేడం ప్రస్తుతం చూస్తే సింగర్స్ అనేటటువంటి వాళ్ళు బిహైండ్ ద కర్టన్ స్క్రీన్ వెనకే ఉంటారు, వాళ్ళు మనుషులు కనిపించరు, వాళ్ళ సాంగే సినీ ఫీల్డ్లో సినిమాల్లో కానివ్వండి ఉండేటటువంటిది. అయితే ప్రస్తుతం హీరోలు హీరోయిన్లు అనేటటువంటి వాళ్ళే ఎక్స్పోజ్ అవుతారు సింగర్ పాడే పాటకి. ఈ నేపథ్యంలో మీకు సినీ ఫీల్డ్లో హీరోల పరంగా కావచ్చు, హీరోయిన్ల పరంగా కావచ్చు, ఎవరు మీ ఫేవరెట్స్ ఎవరు? నా ఫేవరెట్ అంటే ఫస్ట్ చిరంజీవి గారండి. ఆయన బాగుండేవారు. తర్వాత శ్రీదేవి గారు, సౌందర్య గారు అంటే ఇష్టం అండి. ఈ ముగ్గురు అంటే శ్రీదేవి గారు, సౌందర్య గారు, చిరంజీవి గారు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి సాంగ్స్ ఆ సినిమాలో మీకు ఎక్కువగా ఇష్టం అయితే కనుక చిరంజీవి గారి సినిమాల్లో మీకు నచ్చిన పాట ఒకటి పాడండి. చిరంజీవి గారు వచ్చింది ఏదైనా. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసిగా కవ్వింతగా ఒళ్ళంత తుళ్ళింతలై వాటేసుకున్నంతలై జపించి నీ పేరేనే తపించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసిగా కవ్వింతగా. సూపర్ మేడం, వెరీ వెల్, బాగుంది, చాలా బాగుంది మీ వాయిస్ వినటానికి. ఇప్పుడు సౌందర్య గారు అనగానే సినీ ఫీల్డ్లో చాలా గౌరవంగా భావిస్తారు. ఆమె కట్టుబుట్టు, ఆమె నటన, ఆమెకు సంబంధించినటువంటి పాత్రలు, ఆమె తీసిన చిత్రాలు, లేడీ ఓరియంటేషన్, ఫ్యామిలీకి సంబంధించినటువంటి చిత్రాలు కావచ్చు. చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నారు ఆమె. ప్రస్తుతం సౌందర్య గారికి సంబంధించి మీకు నచ్చినటువంటి సాంగ్ ఏదన్నా ఉంటే చూపారండి. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే, అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చివరింతలు జ్ఞాపకమే, అమ్మ చీరని చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పొట్టే సిగ్గు జ్ఞాపకం, ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా, జ్ఞాపకాలే మై మరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా. సూపర్ మేడం, చాలా బాగుంది మేడం. అలాగే శ్రీదేవి గారు ఎవర్ గ్రీన్, ఆమె ఎక్కడున్నప్పటికీ కూడా ఆమె సాంగ్స్ అయితే మాత్రం అభిమానుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంచి పేరున్నటువంటి పరిస్థితి శ్రీదేవి గారి పాట ఏదైనా మీకు నచ్చిన పాట? ఓకే అండి. లతా లతా సరాగమాడి సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించేనే సరాలతో మిల మిల హిమాలే ఝల ఝల ముత్యాలుగా తళ తళ గళన తటిలత హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే, ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే, ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం, పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో తార
కోరే విహారమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. ఓకే మేడం, సూపర్ మేడం. ఇప్పుడు ప్రస్తుతం అంటే మీరు పాడుతుంటే మాకు ఇక్కడే చాలా ఏదైతే ప్రశంసించేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మీరు స్టేజ్ పైన పాడుతూ ఉన్నప్పుడు మీ 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 సాంగ్స్కి మెచ్చి మీకు ఏదైనా ప్రోగ్రామ్స్కి ఈవెంట్స్ జరిగేటప్పుడు దాదాపుగా సింగింగ్ ముందు పెడతారనమాట. ఎవరైతే అభిమానులందరినీ కూడా కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఏ కార్యక్రమం జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, ప్రైవేట్ ప్రోగ్రామ్ ఈవెంట్స్లోనైనా, అట్లాంటప్పుడు మీకు షీల్డ్స్, సన్మానాలు ఇలాంటివి ఉంటాయి. ఆ ఫీల్ ఎలా ఉంటుంది మీకు? ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. అంటే ఈ సన్మానాలు అవి జరిగినప్పుడు కాదు కానివ్వండి, మేము పాడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత స్టేజ్ మీద చప్పట్లు కొట్టేటప్పుడు ఆ హ్యాపీనెస్ ఇంకా బాగుంటుంది. అట్లా కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారిన తర్వాత అందరూ ఫోన్లు చేసి నేను నా కార్యక్రమంలో నువ్వు ఆ పాట చాలా బాగా పాడావని వాళ్ళు చెప్తుంటే నాకు ఎక్కడ లేని సంతోషం అంటూ ఉంటుందండి. ఇట్లాంటి సంతోషం ముందు ఎన్ని డబ్బులు ఉన్నా అవన్నీ వేస్ట్ కదా, 10 మందిలోకి వెళ్ళబట్టే కదా నాకు ఇంత పేరు వచ్చింది అని చెప్పేసి హ్యాపీగా ఉంటుందండి నాకు. ఓకే మేడం, ప్రస్తుతం అయితే మీరు ఒక గృహిణిగా ఇంట్లో ఉన్న పరిస్థితి మీ బంధుమిత్రులకు వరకే మీరు తెలుస్తారు. ఇట్లాంటి ఈవెంట్స్కి, ప్రోగ్రామ్స్కి వెళ్ళటం, ఒక కళాకారినిగా మీరు ఒక సింగర్గా ఒక పేరు వచ్చి బయట సొసైటీలోకి వెళ్ళినప్పుడు, మేడం మీరు సింగర్ కదా, మీరు సాంగ్ పాడినప్పుడు మేము విన్నాం, ఈవెంట్లో మిమ్మల్ని చూసాం, అట్లా అన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి. యాక్చువల్గా అసలు నాకు తెలియదు అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరెవరు వింటున్నారా ఏంటి అనేది. దారిలో కనిపించినప్పుడు మేడం మీరు నేను అక్కడ పాడారు, చాలా బాగా పాడారు, మేము విన్నాము అది ఇది అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుందండి. థ్యాంక్ యూ అండి, నన్ను గుర్తుపట్టి నన్ను ఇది చేశారు బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఓకే, ఈ కళలోకి వచ్చిన నేపథ్యం చూసుకుంటే కనుక మీరు రావాలి అని ఇంట్లో ఫ్యామిలీని ఒప్పించుకొని మీరు అనుకున్నది నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఈ ఫీల్డ్కు సంబంధించి చూస్తే ప్రభుత్వం ప్రతి ఫీల్డ్ని కూడా ఆదరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ముఖ్యంగా కళలకు సంబంధించి. అయితే దీన్ని ఒక కళగా ప్రభుత్వం భావించి ఈ కళను కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలంటే కనుక ఎట్లా దీన్ని ఎలా ఈ ఫీల్డ్ని ప్రభుత్వం ఎలా గుర్తించాలి? సింగర్స్ని కావచ్చు, ఆర్కెస్ట్రా ఆర్టిస్టులను కావచ్చు, కొన్ని రంగాలను తబలా ఆర్టిస్టులు, తర్వాత ఈ బుర్ర కథలు, ఈ కళాకారులకి ప్రభుత్వం ఏదైనా సహకారం చేస్తుంది, పెన్షన్స్ కావచ్చు, ఇతర ఏదైనా అవకాశాలు కావచ్చు. మిమ్మల్ని కూడా గుర్తించాలని ఎలా ప్రభుత్వాన్ని, అంటే మీ రంగాన్ని, మీ కళాకారుల్ని, మీ సింగర్స్ని గుర్తించాలని ఎలా కోరుతారు? ఎలా కోరుతారు అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో మాకు కూడా ఫంక్షన్ వస్తే బాగుంటుందని అందరికీ ఆలోచన ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఈ ఫీల్డ్లో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీదే ఇంపార్టెంట్గా ఇది చేసుకుని దాని మీదే డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఉన్న వాళ్ళకి కాకపోయినా నేను వేరే విధంగా ఏం చెప్పట్లేదండి, అందరినీ తప్పుగా ఇది చేసి కాదు. అటువంటి వాళ్ళకి ఇచ్చినా ఇపోయినా కొంచెం దీని మీదే డిపెండ్ అయ్యి బతికే వాళ్ళకి ఏదైనా ఒక ఫంక్షన్ లాగా ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం తోడ్పాటు అవుతుంది, ఆ ఇచ్చే డబ్బులు కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పి ఆలోచనతో అట్లా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి నేను, ఏదైనా ఫంక్షన్ లాగా. ఓకే, థ్యాంక్ యూ మేడం. తర్వాత ఇప్పుడు మీరు చూసుకుంటే మీ మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరైతే కళాకారులు ఫ్యామిలీ మీద అంటున్నారు, ఎవరెవరో మీ తాతగారు, మీ తండ్రి గారు, మీ ఫ్యామిలీలో 4 ఫాదర్స్ ఏ కళలో నిష్ణాతులుగా ఉన్నారు, ఏ కళలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు? అలాగే మీ తర్వాత మీ ఇంట్లో మీ పిల్లలకు సంబంధించి ఏం చదువుతున్నారు, పిల్లలు ఎంతమంది, వాళ్ళకి ఏదన్నా ఇట్లాంటి కళల పట్ల ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? అంటే మా ఇంట్లో బుర్రకథలండి. మా తాతగారు అమ్మ వాళ్ళ నాన్న ఆయన ఫస్ట్ నుంచి బుర్రకథలు చెప్పేవాడు. మా మేనమామ కూడా అట్లా కథలు అవన్నీ ఇది చేసేవాడు, సౌండ్ సిస్టమ్ అవన్నీ ఇది చేశాడు. నాన్న ఏంటంటే వాళ్ళ దగ్గర హార్మోనిస్ట్గా వెళ్ళేవాడు, మామయ్యే కాబట్టి వాళ్ళ ద్వారాగా వాళ్ళు మా ఫ్యామిలీలో ఉన్నారు, వీళ్ళ ద్వారాగా నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే నేను ముందుకు వచ్చానండి. కాకపోతే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేర్చుకున్నదంటూ ఏం లేదు, ఇంట్లోనే ఏదో ఫోన్ చూసుకుంటూ నేర్చుకుంటూ పాటలు వింటూ ఇట్లా చూసి నేర్చుకొని బయటకు వచ్చానండి. మా పిల్లలకి సంబంధించి అంటే 2 మగ పిల్లలండి. పెద్ద బాబు రామ్ తేజ 9th క్లాస్ చదువుతున్నాడు, చిన్న బాబు మోహిత్ సాయి 8th క్లాస్ చదువుతున్నాడండి. వాళ్ళకి కూడా అంటే ఇంట్రెస్ట్, నేను పాడేటప్పుడు ఏదో ఇంటూ పాడుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా వస్తే మంచిదే అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. నా కాళ్ళ పోకుండా నా పిల్లలు కూడా ముందుకు తీసుకొచ్చారు అనే ఆలోచన ఉంది. వాళ్ళకి ఇష్టమై వాళ్ళు వస్తానంటే ఓకే అండి, నేను తీసుకొస్తాను, వాళ్ళని కూడా తీసుకురావాలి ఒకళ్ళైనా అని నా కోరిక.
ఓకే, అంటే హాబీగానైనా ఇదే జీవనావృత్తి అని కాకపోయినా ఒక హాబీగానైనా వాళ్ళు హాబీగానేనండి, ఇదే వృత్తి అని కాదు, చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉండాలి, కాకపోతే దీన్ని కూడా ఒక భాగం తీసుకొని దీన్ని కూడా చెయ్యాలి అని చెప్పేసి. అవును, అవునండి, దీన్ని కూడా ఒక భాగం తీసుకొని వాళ్ళు కూడా రావాలి అని నా కోరిక అండి. ఓకే మేడం, ప్రస్తుతం చూస్తే కనుక మిమ్మల్ని ఎంతగా ప్రోత్సహిస్తున్నారు బయటికి ఏదైతే ప్రోగ్రామ్స్కి పంపటం కానివ్వండి, మీకున్న అభిరుచిని గుర్తించి పంపటం, మీ భర్త ముందు మీకు సంబంధించి చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే మనం ఒక కళను ప్రదర్శించుకోవాలంటే ఇంట్లో భర్త, ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రోత్సహించి మనకి ఎంకరేజ్ చేస్తేనే అవేటటువంటిది. మీ భర్త ఏం చేస్తుంటారు మీ వారు? ఆయనకి ఈ కళ అంటే ఇష్టమేనా? తర్వాత ఎట్లా ప్రోత్సాహం ఎలా ఉంది ఆయనకి? మీరు ఎట్లా మా ఛానల్ ద్వారా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతారు? తెలుపుకుంటానండి. అంటే ఈ కళ ఆయనకి ఇష్టం ఉందా లేదా అనేది అదైతే నాకు తెలియదు, ఇంట్రెస్ట్ ఉంటుందో లేదా. కాకపోతే పాటలు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే. కాకపోతే ఏంటంటే నాకు పెళ్ళైన దగ్గర నుంచి, నేను పెళ్ళైన తర్వాత కూడా నేను పాడుకుంటూ ఉండేదాన్నండి. కాకపోతే ఆ టైంలో ఇంక నేను బయటికి వెళ్ళడానికి కుదరలేదు. ఒక 3 years నుంచి నేను ఎప్పుడు పాడుకుంటా, నాకు ఇష్టం అండి ఈ పని నేను చేయాలి, నాకు ఇంట్రెస్ట్ అయిన పని అంటే, సరే నీకు ప్రోత్సాహంగా నేను ఉంటానని చెప్పి ప్రతి ఒక్క దగ్గర ఎక్కడన్నా పోటీలు జరిగినా, ఏదైనా కార్యక్రమం జరిగినా ప్రతి ఒక్కదానికి ఆయన నాకు తోడుగా నిలబడి నన్ను ముందుకు పంపిస్తూ ఆయనేనండి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఒక్కొక్కసారి ప్రోగ్రాంకి వెళ్ళి నైట్ 11 కూడా అవుతుంది. నేను లేట్ అయినా చేసినా తనే పిల్లలకి దగ్గర ఉండి అన్నీ చూసుకోవడం, వచ్చేసరికి అన్నీ ఇది చేసి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మా భర్తేనండి. ఆయనకి నేను మీ టీవీ ఛానల్ ద్వారా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన నాకు ఎప్పుడు ఇలానే సపోర్ట్గా ఉండి నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నా ఫ్యామిలీలో నా తల్లిదండ్రులు, నా అక్కలు కూడా 4 అక్కలు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. మా భర్త తర్వాత వాళ్ళు అందరూ కూడా నాకు ఎప్పుడు హెల్ప్గానే ఉంటారండి. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా అక్కలై పుట్టినందుకు, నేను వాళ్ళ చెల్లెై పుట్టినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలానే ఇంకొకళ్ళ గురించి చెప్పాలండి, ఇంకొకళ్ళు అంటే 3 గురించి. నేను గుంటూరు వెళ్ళిన తర్వాత, ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత నాకు వెంకయ్యమ్మ గారు అని ఒక ఆవిడ పరిచయం అయిందండి. రిటైర్డ్ ఏవోగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆవిడ పనిచేసి రిటైర్డ్ అయిపోయింది. ఆవిడ ఒక కళకే అంకితం అయిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళని ఎవరినైనా కొంచెం బీదగా ఉన్నా లేదా బాగా పాడి వెనక సపోర్ట్ లేకపోయినా అటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఆవిడ సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటుందండి. నేను పరిచయం అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆమెకి నాకు తోడుగా ఉండి, ఎందులోనే సరే ఒక మాట విషయంలో కానివ్వండి, లేదా ఏదైనా ఒక మనీ విషయంలో కానివ్వండి, ఎక్కడైనా బయట ప్రోగ్రాం నాకు అవకాశం రావనియాలన్నా కానివ్వండి, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఆవిడ నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తుందండి. ఆవిడ ఫస్ట్ ఆవిడండి. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం కళారంగానికి సంబంధించి, కళాకారులకు సంబంధించి చూస్తే కనుక ఆర్కెస్ట్రా, సింగింగ్ అనేటటువంటిది గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, నగర స్థాయి వరకు ఈవెంట్ జరిగినప్పటికీ కూడా ఏదైతే అభిమానులను, ఎవరైతే సంగీతాభిమానులను ఎంటర్టైన్ చేసేది, అలాగే ఎవరైతే ప్రేక్షకులను ఏదైతే వినోదం అందించేది, ప్రేక్షకులకు ఏ ఈవెంట్ జరిగినా ముందస్తుగా కార్యక్రమాలు నిర్వహించేది సింగర్స్ మాత్రమే అనేటటువంటిది, ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని కలిగించేటటువంటి సింగర్స్. ఈ రంగాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ఎవరైతే ప్రముఖ సింగర్ నంబూరి పరమేశ్వరి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆమె చిన్నప్పటి నుంచి ఏదైతే తనకి ఇష్టమైనటువంటి సంగీతం సంబంధించి ఆ ఫీల్డ్లో ఎదగాలనేటటువంటి ఒక లక్ష్యంతో తన కుటుంబ సభ్యులు కళారంగంలో ఉన్నప్పటికీ ఆమెకి వారి ద్వారా వచ్చినటువంటి ఆసక్తి కావచ్చు, ఆమెకు ఏదైతే స్వయంగా వచ్చినటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, ఆమె ఒక సింగర్గా నేను కూడా గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో చిన్నతనం నుంచి సింగింగ్ కళనే ఆమె ఏదైతే ఆసక్తిగా తీసుకొని ఒక కళాకారిణిగా ప్రోగ్రామ్స్, ఈవెంట్స్కి వెళుతూ ఆమె ప్రదర్శనలు ఇస్తూ ఏదైతే ఈ యొక్క కళలో తన నైపుణ్యాన్ని ఏదైతే సంగీత అభిమానులకి ప్రదర్శించి వాళ్ళ ద్వారా ఏదైతే పొందుతున్నటువంటి అభిమానం అనేటటువంటిది మర్చిపోలేనని చెప్తున్నారు. ఈ ఫీల్డ్ను కూడా ప్రభుత్వం గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్నారు. వీళ్ళకి సహకారం ఆర్థికంగా కావచ్చు, ప్రోత్సాహకరంగా కావచ్చు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ప్రభుత్వం పైన ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు కళలు, కళాకారులు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.